నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న విడుదలైనటువంటి పులివెందులకు సంబంధించి ఉప ఎన్నికలు ఏవైతే ఉందో జెడ్పీటీసీ స్థానానికి, ఆ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ డిపాజిట్ గల్లంతైనటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా భారీ ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ ఓడిపోయినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. వాస్తవంగా పులివెందల, అందులోనూ కడప జిల్లాలో ఎస్పెషల్లీ పులివెందల్లో గతంలో ఎన్నికలు ఏ విధంగా జరిగేది, ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగేదంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఎవరినైనా రౌడీ షీటర్ కావచ్చు, గూండా కావచ్చు, ఫ్యాక్షనిస్ట్ కావచ్చు, లేదా మంచివాడు కూడా కావచ్చు, వాళ్ళు ఎంపిక చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇతనే మీ సర్పంచ్, ఇతనే మీ ఎంపీటీసీ, ఇతనే మీ జెడ్పీటీసీ అని చెబితే ఖచ్చితంగా అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఏకగ్రీవం చేసుకునే వాళ్ళు ఆ స్థానాలని. సో ఎవ్వరు ఇతర పార్టీలకు సంబంధించి కానీ వేరే ఇతర వ్యక్తులు కానీ కనీసం నామినేషన్ కూడా వేసేవాళ్ళు కాదు. కాబట్టి సో అక్కడ ఏకగ్రీవం అయిపోయి వాళ్ళే సర్పంచులు గాను, ఎంపీటీసీలు గాను, జెడ్పీటీసీలు గాను, నీటి సంఘాలు కావచ్చు, లేదా కార్పొరేషన్లు కావచ్చు, ఇలా ఎన్నికలు జరిపేవాళ్ళు. కానీ కడప చరిత్రలో మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడంతో పులివెందల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల సరళిని మీరు ఒక్కసారి గమనిస్తే చుక్క రక్తం కూడా కింద చిందకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిపారు, శాంతియుతంగా కౌంటింగ్ జరపగలిగారు. ఈ శాంతియుతంగా ఎన్నికలు జరిపితే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఏ విధంగా రిజల్ట్ వస్తుంది అని చెప్పి కళ్ళకు కట్టినట్టు మనకు కనపడింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కూడా కోల్పోయింది. సో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ డిపాజిట్ కోల్పోవడానికి కారణాలు ఏవని అన్వేషిస్తే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని గుడ్డిగా నమ్మడము. సో ఈ ఎన్నికల్లో కూడా ఆయన్నే ఇన్ఛార్జ్గా పెట్టి ఎన్నికలకు వెళ్ళడము చాలా పెద్ద పొరపాటులాగా తెలుస్తోంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఆ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ ఎలక్షన్కి వారం ముందు మొత్తం తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోయారు. సో ఈ ఎన్నికల యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రిజల్ట్ను ముందుగానే గ్రహించినటువంటి అవినాష్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టారు. రేపు ఎన్నికల ఫలితాలు రాబోతుంది అనగా ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టి రిగ్గింగ్ చేసేశారు, వీళ్ళు మ్యానిపులేట్ చేశారు, భయపెట్టేశారు, భయభ్రాంతులకు గురి చేశారు, లేదా పోలీసులను వాడేసుకున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఏదేదో చెప్పేశారు. ఇవన్నీ ప్రస్తావిస్తూ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే రాహుల్ గాంధీ నా గురించి ఎందుకు మాట్లాడాడు, రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడాడంటే ఆయన చంద్రబాబు నాయుడుతో ఆయన హాట్ లైన్లో ఉంటాడు, వాళ్ళిద్దరూ ఒకటే, రేవంత్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడు మరియు రాహుల్ గాంధీ వీళ్ళు ముగ్గురు ఒకటే అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించవలసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోరాటం చేయవలసింది నరేంద్ర మోడీ గారి మీద అయితే, నరేంద్ర మోడీ గారి పేరు ఎత్తితే ఎక్కడ మళ్ళీ జైలుకు వెళ్ళవలసి వస్తుందో అని ఆయన రాహుల్ గాంధీ గారి మీద పడ్డారు. నువ్వు ఎలక్షన్లో ఓడిపోతే, ఒకవేళ నిజంగా ఈవీఎంల మీద నీకు డౌట్ ఉంటే, ఒకవేళ నిజంగా దొంగ ఓట్ల వల్లే కూటమి ప్రభుత్వం గెలిచింది అనుకుంటే ఢిల్లీలో జంతర్ మంతర్కి వెళ్ళి నిరసన కదా తెలియజేయాలి, కోర్టుకు వెళ్ళాలి కదా, హైకోర్టుకు వెళ్ళాలి, కుదరకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, ఇలా కదా చేయాలి, ఇది కదా ప్రొసీజరు. ఇది పక్కన పెట్టి రాహుల్ గాంధీ ఆయన ఏదో ఓట్ చోరీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆ ఓట్ చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ ఈయన గురించి ప్రస్తావించడం లేదని ఈయన వాపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నుంచి, ప్రతిపక్ష హోదా కోల్పోయినప్పటి నుంచి ఆయన నిజంగా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆయనకి అర్థం కావడం లేదు. సో రాహుల్ గాంధీ గారు ఈయనకు జరిగినటువంటి అన్యాయం గురించి ఆయన ఎందుకు మాట్లాడతాడు? సరే, మీ దగ్గర దాదాపు 30 మంది ఎంపీలు రాజ్యసభతో కూడా కలుపుకొని 32 మంది ఎంపీలు ఉన్నప్పుడు మీరేమైనా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారా? లేదు కదా, నరేంద్ర మోడీ గారికే కదా సపోర్ట్ చేశారు. సరే, కాంగ్రెస్ పార్టీకి మీ వల్ల ఏదైనా ఉపయోగం కలిగిందా? కాంగ్రెస్ పార్టీని నిట్ట నిలువున చీల్చి ఆ క్యాడర్ మొత్తం లాగేసుకుని, ఆ లీడర్లను కూడా లాగేసుకొని
కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు రాహుల్ గాంధీ గుర్తొచ్చాడు. రాహుల్ గాంధీ ఈయన కోసం పోరాడాలంట. రాహుల్ గాంధీ పోరాడితే, రాహుల్ గాంధీ కోర్టుకు వెళ్తే, రాహుల్ గాంధీ పోరాటం చేస్తే ఈయన జబ్బలు దరుచుకుంటాడంట. సో ఇది ఎలా ఉందంటే, దీని మీద షర్మిల గారు నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారంటే, ఈ చేతగాని దద్దమ్మ మా జగన్మోహన్ రెడ్డి. సో సొంత ఊర్లో, సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోయాడంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు పనికిరాడు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి మంచి తీర్పిచ్చారు మా కడప ప్రజలు అని చెప్పి చెబుతూ, అదేవిధంగా నువ్వేదైనా మాట్లాడితే, నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారి గురించి కదా మాట్లాడాలి. నరేంద్ర మోడీ అని నోట్లో పలకడానికి కూడా భయపడుతున్నటువంటి నువ్వు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. సో సొంత ఊర్లో డిపాజిట్ కోల్పోయినటువంటి నువ్వు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ను పట్టుకొని ఆయనకు, రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి లింకు కలుపుతా ఉంటే బోడిగుండుకు మోకాళ్ళకు లింకు చేసినట్లుంది. వాస్తవంగా వీళ్ళు కాదు హాట్ లైన్లో ఉండేది. హాట్ లైన్లో ఉండేది మా అన్న జగన్మోహన్ రెడ్డి మరియు నరేంద్ర మోడీ. వీళ్ళిద్దరూ హాట్ లైన్లో ఉండారు. నరేంద్ర మోడీకి మా అన్న దత్తపుత్రుడు. నరేంద్ర మోడీ ఏమి చెబితే అదే మా అన్న చేస్తాడు. సో రాజశేఖర్ రెడ్డి గారి వారసుడని చెప్పుకునేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి జీవితాంతం రాజశేఖర్ రెడ్డి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీని విమర్శిస్తూ వచ్చాడు. అలాంటి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సలాం కొట్టి లొంగిపోయాడు. ఇప్పుడే కాదు, ఓడిపోయిన తరువాతే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈయన చేతిలో సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా ఈయన ఎప్పుడూ కానీ నరేంద్ర మోడీ మీద ఈయన పోరాటం చేసినట్లు కానీ, బీజేపీ పార్టీ మీద పోరాటం చేసినటువంటి దాఖలాలే లేదు. మా అన్న ఒక దద్దమ్మ, ఒక దత్తపుత్రుడు. నరేంద్ర మోడీ గారి చెప్పు చేతల్లో పనిచేస్తున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మొదటి వరుసలో మా అన్న పేరే ఉంటుంది. ఈయనకు రాజకీయాలు ఎందుకు? సొంత ఊర్లోనే డిపాజిట్ కోల్పోయినటువంటి మా అన్న రాజకీయాలకు అనర్హుడు. అసెంబ్లీకి వెళ్ళమంటే అసెంబ్లీకి వెళ్ళడు. పార్లమెంటుకు తన పార్లమెంటు సభ్యులను పంపించి రాష్ట్రంలోని సమస్యల గురించి మాట్లాడమంటే అది కూడా చేయడు. ఎందుకు చేయడంటే మా అన్నకు కేసులంటే భయము, నరేంద్ర మోడీ అంటే భయము. నరేంద్ర మోడీ గారి మీద ఏవైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎక్కడ బొక్కలో వేస్తారని మా అన్నకు భయం పట్టుకునింది. మా అన్న ఒక దత్తపుత్రుడు అని చెప్పి చెప్పుకొచ్చింది. ఇక్కడ చూడండి షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. మీకు దమ్ముంటే మోడీ గారి మీద, మోడీకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయండి అని ఒక సవాలు విసరడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దమ్ము లేదన్న విషయం 5 సంవత్సరాలుగా దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు. మోడీ గారికి దత్తపుత్రుడిగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు 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 అనేవాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సొంత చెల్లెలే, రక్తం పంచుకొని పుట్టినటువంటి సొంత చెల్లెలే ఈరోజు వచ్చి మా అన్న నరేంద్ర మోడీకి దత్తపుత్రుడు అంటున్నది. సో దీన్నే దేవుడు స్క్రిప్ట్ అంటారు. బీజేపీకి అంతలా వ్యతిరేకించారో అన్ని వేదికలలో బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, గోద్రా, మణిపూర్ లాంటి ఘటనలలో వేల మంది పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి చోట బీజేపీని వ్యతిరేకిస్తే అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో మా అన్న ఒక రాజకీయ నాయకుడు కానే కాదు, మా అన్న నరేంద్ర మోడీకి దత్తపుత్రుడు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్లు చెబుతా ఉంది షర్మిల. మరి జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద చేసుకొని చెప్పాలి, హాట్ లైన్ ఉన్నది ఎవరికి? మోడీ దత్తపుత్రుడు మీరు కాదా? మీరు ఎందుకని సవాలు కూడా విసురుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, మీరు నిజంగా నరేంద్ర మోడీకి దత్తపుత్రుడా కాదా అని చెప్పి గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి అని కూడా ఆమె సవాలు విసురుతా ఉంది. ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు. మీకు దమ్ముంటే ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళండి.
అక్కడ నీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీ ఎంపీలను పార్లమెంటుకు పంపించి ఈ ఓట్ చోరీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడించు అని చెప్పి సవాలు విసురుతోంది. మరి ఈ సవాలును జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తారో లేదో మనకైతే తెలియదు, కానీ ఆమె అయితే సవాలు విసిరింది. ఇప్పుడు జరుగుతున్న ఈ లిక్కర్ కుంభకోణం ఎందుకని మీరు ఓన్లీ క్యాష్ పద్ధతిలోనే అమ్మకాలు జరిపారో సంజాయిషి ఇచ్చుకోండి. మీకు దమ్ముంటే ఎందుకని అక్రమ లిక్కరు అంటే ట్రస్టెడ్ బ్రాండ్స్ కాకుండా నాసిరకం బ్రాండ్లకు అనుమతి ఇచ్చారో. లిక్కర్ స్కామ్ గురించి కూడా చెప్తోంది షర్మిల గారు. ఏమంటా ఉందంటే, మీకు దమ్ముంటే లిక్కర్ స్కామ్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీకు దమ్ముంటే ఆ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాదని నాసిరకం జే బ్రాండ్లు ఎందుకు ప్రవేశపెట్టావు, ముందుగా అసలు క్యాష్ ట్రాన్సాక్షన్లు ఎందుకు ప్రవేశపెట్టావు, డిజిటల్ పేమెంట్లు ఎందుకు అలో చేయలేదు, సమాధానం చెప్పండి. మీకు అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేదు, పోనీ పార్లమెంటుకు వెళ్ళే దమ్ముందా అంటే పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి అడిగే దమ్ము లేదు, పార్లమెంటులో పోలవరం ఎత్తు తగ్గించడానికి వీల్లేదు అని చెప్పే దమ్ము మీకు లేదు, పార్లమెంటులో ఓట్ చోరీ జరుగుతుంటే మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము మీకు లేదు. మరి మీరు ఎందుకున్నట్టు? మీరు అసెంబ్లీకి పోరు, మీరు పార్లమెంటుకు పోరు, మరి మీ పార్టీ ఎందుకున్నట్టు? మీ పార్టీ ఇదొక పార్టీ, మీదొక అజెండా, సిగ్గుండాలి కదా. మీరు అసెంబ్లీకి పోరు, పార్లమెంటుకు మీ పార్లమెంటు సభ్యులను పంపించి అక్కడ కూడా మాట్లాడనివ్వరు. అసలు మీరు ఎందుకున్నారు? మీకు రాజకీయ పార్టీ ఎందుకు? కేవలము నరేంద్ర మోడీకి ఊడిగం చేయడానికి ఒక దద్దమ్మలాగా మీరు చేతగానితనంతో ఈరోజు సొంత ఊర్లో కూడా డిపాజిట్ కోల్పోయాడని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే చెబుతా ఉన్నారు. మరి షర్మిల గారి సవాల్ను వీళ్ళు స్వీకరిస్తారా లేదో చూడాలి మరి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.